పనిచేయట్లేదు ఫ్యాన్. ఆయన అడుగుతున్నారు ఇంకో షాప్ ఏమైనా ఉందా అని. సాకిబ్ అయ్యో బెంగళూరు చిక్పేట్ మార్కెట్, హైదరాబాద్ బేగం బజార్, గోవా మద్గో మార్కెట్ మూడు ఒకేలాగా ఉన్నాయి. రిజల్ట్ ఆఫ్ 1 hour షాపింగ్. సో వ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుండేది. ఇప్పుడు ఫోన్లోనే వీడియో తీయడం, ఫోన్లోనే ఎడిట్ చేయడం, థంబ్నెయిల్స్ కూడా ఆల్మోస్ట్ ఫోన్లోనే చేస్తున్నా. అప్లోడింగ్ అదంతా దీనిలో చేయడం వల్ల బాగా ఇదైపోయి చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది బ్యాటరీ. 100% ఛార్జింగ్ పెట్టుకొని వచ్చా, ఇప్పుడు చూస్తే 20% ఉంది. అలా లైక్ గోవాలో ఉన్నప్పుడు 3 days స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. వేరే ఫోన్స్లో తీసి మళ్ళీ వాట్సాప్లో పంపుకొని అది అక్కడ నుంచి ఎడిట్ చేసా. చూడాలి పవర్ బ్యాంక్ కొనుక్కోవడం ఏంటో చూడాలి. ఏదో బ్యాటరీ ఫ్యాన్ కావాలంట. 10 షాపులు ఎతికాము ఇప్పుడు దాకా, ఎక్కడ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ చెప్తున్నారు. మళ్ళీ తప్పిపోయాం. లోపల చాచు లేరు, మేము ముగ్గురం తిరుగుతున్నాం. చాచు కూడా వేరే చోట ఆగారు. ఇప్పుడు మళ్ళీ చాచుని ఎతకాలి. ఈ మార్కెట్కి వస్తే ఎవరు స్ప్లిట్ అవ్వకండి, ఫ్యామిలీస్ ఒకే చోట తిరగండి. స్ప్లిట్ అవుతే ఎత్తుక్కోవడానికి సరిపోద్ది టైం అంతా. సో ఇన్ని షాపులు తిరిగాక ఫైనల్గా ఇక్కడ దొరికింది. కానీ కానీ అది పనిచేస్తుందో లేదో తెలియదు. ఛార్జ్ పెట్టి ఉన్నారు, చూద్దాం. పని చేయకపోతే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతాడు సాకిబ్. పని చేయట్లేదు ఫ్యాన్. ఆయన అడుగుతున్నారు ఇంకో షాప్ ఏమైనా ఉందా అని. సాకిబ్ అయ్యో పాపం వీడు ఏడుపు చూసి ఫ్రీగా ఇచ్చేసారు. ఒకవేళ పని చేస్తే నువ్వే పెట్టుకో బాబు అని చెప్పారు. సాకిబ్ హ్యాపీ దిఖా, బ్లాగ్ మీద దిఖా. అసలు ఎక్సైట్మెంట్ చూడండి, ఇందాక దాకా ఏడుస్తూ ఇప్పుడు చూడండి వీడు. घर जाके ఛార్జింగ్ రకింగా చల్. సో ఇంకో షాప్లో దొరికింది, చూద్దాం. ఇది పనిచేస్తే ఇది తీసుకుందాం. అది కూడా పెట్టుకుందాం మనతోనే. పాపం ఆయన అంత ప్రేమగా ఇచ్చారు. సో అది పింక్ కలర్ అని వద్దన్నాడు. ఇంకా అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం. ఫైనలీ మద్గావ్ మార్కెట్ ఎగ్జిట్ అయిపోయాం. సో టైం 8 అవుతుంది కదా, మార్కెట్ మొత్తం మూసేస్తున్నారు. నాకు దొరకలే షర్ట్, దొరకలే టీ షర్ట్ దొరకలేదు. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. బట్ వీడికి ఫ్యాన్ దొరికేసింది. పని చేస్తుందో లేదో తెలీదు, బట్ స్టిల్ ఫ్యాన్ అయితే దొరికింది. నాకు టీ షర్ట్ దొరకలేదు. సర్లేండి, ఏం చేస్తాం. ఈ బర్త్డేకి ఇదే టీ షర్ట్ ఇంకా. సో వీఆర్ గోయింగ్ ఇన్ టుక్ టుక్. బస్ వెళ్ళిపోయింది, బస్ మిస్ అయిపోయింది. 8 o'clock లాస్ట్ అంట. రీచ్ అయిపోయాం కర్మా రాయల్ పామ్స్, మన స్టే. సో చెప్పా కదా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అని. మొత్తం డ్రైన్ అయిపోయి 2% మిగిలింది. 2%లో రికార్డ్ చేస్తున్నా. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి ఛార్జింగ్ పెడతా. సో కేక్ కూడా వచ్చింది, కేక్ కట్ చేద్దాం. అండ్ ఇక్కడ రాస్ ఆమ్లెట్ చాలా ఫేమస్ అంట. రేపు వెళ్ళిపోతున్నా గోవా నుండి. ఇవాళ లాస్ట్ డే, అంటే రేపు ఉంటా. సో రేపు లాస్ట్ డే బేసిక్గా. సో ఇవాళ నైట్ తిందాం, వెళ్ళి రాస్ ఆమ్లెట్ తిందాం. చూపిస్తా బ్లాగ్లో. ఫ్యాన్ ఇస్ వర్కింగ్ గైస్. సాకిబ్ హ్యాపీ. పాపం ఫ్రీగా ఇచ్చాడు అతను. गाइस मैं बहुत हैप्पी हूँ, फैन भी ऑन हो गया और हम लोग जा रहे हैं रॉस ऑमलेट खाने. और साजू भाई हम स्पिनर के ना बच्चे की तरह खेल रहे हैं. సేమ్ హాంటెడ్ హౌస్ లాగా ఉంది. బయట నుండి చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు ఎలా ఉంటారో దీని లోపల జనాలు. చికెన్ రాస్ ఆమ్లెట్ టేస్ట్ చేద్దాం. చికెన్ రాస్ ఆమ్లెట్ విత్ బ్రెడ్ అండ్ రైస్ కేక్. సో రాస్ ఆమ్లెట్తో పాటు బన్స్ ఇంకా రైస్ కేక్ చెప్పుకుంటాం.
చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. బన్తో కూడా ట్రై చేద్దాం. ఫ్లఫీ బన్ ఇచ్చారు ఒకటి. రైస్ కేక్ ట్రై చేద్దాం. బాగుంది రైస్ కేక్, మెత్తగా చాలా బాగుంది. కోకోనట్ అవన్నీ వేశారు, కర్రీలో కూడా కోకోనట్ వేశారు, బాగా తెలుస్తుంది. సో రాస్ ఆమ్లెట్ తిన్నాము, దాంతోపాటు చికెన్ సకూటీ కర్రీ కూడా చెప్పుకున్నాం. రెండు మంచిగా తిని ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి కేక్ కట్ చేద్దాం. సో గైస్, ఇది మా స్టే వాళ్ళు పంపించిన కేక్. Happy birthday to you. Happy birthday dear Sajanma. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Oh, इसमें अच्छा डायरेक्ट किसमें बना? కేక్ కటింగ్ కూడా అయిపోయింది. సో అలా జరిగింది నా బర్త్డే గోవాలో. ఫ్రమ్ మార్నింగ్స్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టు నైట్స్ కేక్, బాగా జరిగింది బర్త్డే. మనం ఇలాగే కలిసి ఇంకెన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుస్తాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. Bye bye Goa. సో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటుంటే సాకిబ్ కేక్ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ సాకిబ్. సో లగేజ్ సర్దేసుకున్నాను, నా సూట్ కేసు, ల్యాప్టాప్ బ్యాగ్, మమ్మీ వాళ్ళు మర్చిపోయిన లగేజ్, మొత్తం 3 బ్యాగ్స్.